చూడండి నేను లెమన్ అనేది దీంట్లో ఒకటి వేస్తున్నానండి. కొంచెం లెమన్ అనేది మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి యెల్లో కలర్లోకి మారింది. అంటే మునగాకులో ఉండే మొత్తము దీంట్లో వచ్చాయండి. చూడండి హనీ అనేది యాడ్ చేస్తున్నాను. పిల్లల కోసం కాదండి, హనీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నోటికి తగ్గించాలి కదండి. చూడండి బాగా అంటే బాగా కలుపుతున్నాను. చూడండి వాటర్ అనేది యెల్లో కలర్లోకి మారింది. ఇంతే అండి, ఈజీగా మీరు హెర్బల్ టీ అనేది తయారు చేసుకొని రోజు తాగండి, మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. చూడండి నేను తయారు చేసే ప్రతి టీకి మా చోటు జడ్జిమెంట్ అనేది ఇస్తాడు కదా. ఈరోజు ఎలా ఉంది చోటుని అడుగుదాం. చూడండి వాటర్ అనేది బాగా మరుగుతుందండి. ఇలాగ కలిపెట్టాలి మనము. వాటర్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుందండి. అంటే మునగ పువ్వులలో ఉండేటువంటి కలరు, యాలకులో ఉండే కలరు వాటర్లో అనేది బాగోలేదు. చూడండి లైట్ గ్రీన్ కలర్లోకి వాటర్ అనేది మారుతుంది కదా, అలాగ మారాలండి. ఒక 5 minutes బాగా బాయిల్ చేయండి. చూడండి మేము టీ తాగకపోతే మాకు తలనొప్పి అనేది వస్తుంది. ప్లస్ టీ తాగాలి అని మన మైండ్ అనేది బలంగా కోరుకుంటుంది. అందుకోసమేనండి మనము ఆరోగ్యాన్ని ఇచ్చే హెర్బల్ టీ అనేది రోజు తయారు చేసుకొని తాగుదాము. చూడండి కలర్ అనేది బాగా మారుతుంది కదా. ఆ మునగాకులో ఉండే ఇంగ్రీడియంట్స్, విటమిన్స్ అన్నీ బాగా ఈ వాటర్ అనేది శోషించుకుంటుంది. చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో. వాటర్ అనేది మనం వేసినప్పటి వాటర్, ఇప్పుడు వాటర్ అనేది బాగా అంటే బాగా కలర్ చేంజ్ అయింది. ఇలా మునగాకు బాగా ఉడకడం వలన దాంట్లో ఉండేటువంటి పోషకాలన్నీ వాటర్ అనేది శోషించుకుంటుంది. చూడండి మార్నింగ్ మనము లేవడంగానే ఈ విధంగా హెర్బల్ టీ అనేది మనం చేసుకొని తాగడం వలన పేగుల్లో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియా అనేది నశించిపోతుంది. తద్వారా మన పేగులకి ఆరోగ్యం అనేది బాగా వస్తుందండి. చూడండి నేను లెమన్ అనేది దీంట్లో ఒకటి వేస్తున్నానండి. కొంచెం లెమన్ అనేది మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి యెల్లో కలర్లోకి మారింది. అంటే మునగాకులో ఉండే మొత్తము దీంట్లో వచ్చాయండి. చూడండి హనీ అనేది యాడ్ చేస్తున్నాను. పిల్లల కోసం కాదండి, హనీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నోటికి తగ్గించాలి కదండి. చూడండి బాగా అంటే బాగా కలుపుతున్నాను. చూడండి వాటర్ అనేది యెల్లో కలర్లోకి మారింది. ఇంతే అండి, ఈజీగా మీరు హెర్బల్ టీ అనేది తయారు చేసుకొని రోజు తాగండి, మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. చూడండి నేను తయారు చేసే ప్రతి టీకి మా చోటు జడ్జిమెంట్ అనేది ఇస్తాడు కదా. ఈరోజు ఎలా ఉందో చోటుని అడుగుదాం. రాకీ కొంచెం తాగమ్మ, కొంచెం సిప్ చేయి. ఎలా ఉందమ్మా రాకీ? ఎలా ఉందమ్మా టీ? రాకీ టీ ఎలా ఉంది? చూడండి మా రాకీ అనేది ఎలా తాగుతున్నాడు. ప్రతిరోజు తాగుతాడు, కాలుతుందని చెప్తున్నాడు. చోటు చూడండి, చోటు తాగుతున్నాడు. కొంచెం సిప్ చేయి చోటు, కాలి. ఎలా ఉంది చోటు? చెప్పు, ప్రతిరోజు మీరు తయారు చేసుకొని తాగండి అని చెప్పు. చోటు ప్రతిరోజు తాగండి అని చెప్పు. ఆరోగ్యానికి మంచిది. చూడండి మా రాకీ అయితే స్పూన్తో తాగుతున్నాడు. కొంచెం కూడా మిగల్చడండి, పిల్లలు ఇద్దరు తాగేస్తారు. ఈ విధంగానే మీ పిల్లల ఆరోగ్యాన్ని అయితే మీరు మెరుగుపరచండి. ప్రతిరోజు హెర్బల్ టీ అనేది చేసుకొని తాగండి. ఓకే, థ్యాంక్ యూ చెప్పు.